జ్ఞానం. జ్ఞానం కలిగేది కొంతమందికే కలుగుతుంది. జ్ఞానం అనేది అందరికీ సంభవించదనమాట. జ్ఞానాన్ని మించిన దైవశక్తి ఇంకోటి లేదనమాట. ఎందుకంటే జ్ఞానం అంత పవిత్రమైనది. అయితే మరి ఈ సృష్టికి ఆధారమైన ప్రణవనాదం ఓం గదా! మరి ఓంకారం నుండి సర్వ విద్యలు ఉత్ ఉత్పన్నమయ్యాయి. అయితే ఓంకారం అనే పదంలోనే చాలా మనకి అనేక వేదాలనేది భావనం అనేది ఉంటది. ఓంకారం మనం చదువుతున్నా, ఓం అని చెప్తున్నా, మన మనసు చాలా నిర్మలంగా జపం చేస్తున్నా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే విద్యలకు అధిపతైన సరస్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారు ఎలా పుట్టింది అంటే ఆమె ఎలా ఉద్భవించిందో చాలా మందికి తెలియదు. విద్యలకు ఆధారంగా ఆది దేవతగా సరస్వతి దేవి పూజింపబడుతుంది. మరి సరస్వతి దేవిని పూజించడం వల్ల చాలా మనకి ఎవరికి సరస్వతి దేవిని పూజించరు. సరస్వతి మాతని పూజిస్తే మనకి సకల ఆమె లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనమాట. అంటే సరస్వతి కటాక్షం కలుగుతుంది. మరి సరస్వతి దేవిని వివేకాల దివ్యతత్వం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ సరస్వతి దేవి ఆమె చదువు అనేది అందరికీ అబ్బదండి. అంటే చదువు ఎక్కడుంటే సరస్వతి దేవి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి కనకధార పోస్తుందన్నమాట. బ్రహ్మ యొక్క చైతన్య శక్తి అని కీర్తిస్తారు. బ్రహ్మదేవత అయిన మానవుల నాలుకపై నివసించే దేవతగా సరస్వతి దేవి ఋషీశ్వరులచే స్తుతించబడిందనమాట. అయితే మరి పరిజ్ఞానాన్ని విముక్తిని ప్రసాదించు తల్లిగా ఆమె పేరు పొందిన సరస్వతి దేవికి ఆమెకి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి వాణి, ఇంకొకటి శారద, ఇంకొకటి వాగ్దేవి. వాగ్దేవిలో అంటే వాక్ అంటే మధురం. వాగ్దేవి అంటే వాగ్దేవి అమ్మవారు వాగ్దేవి రూపం అంటారు. వాక్లోనే ఆమె మధురం అనేది స్మూత్గా ఉంటుంది అనమాట. విద్యల తల్లి కాబట్టి వాగ్దేవి అని పిలుస్తారు. ఆ అమ్మవారి కటాక్షం ఉండటం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కూడా తగ్గుతుంది. సరస్వతి కటాక్షం దొరకడం అంటే అంత ఈజీ కాదా. ఆమెను పెంపొందించడం జ్ఞానం కలిగి ఉండాలి. సరస్వతిని పెంపొందించాలంటే ముందు ముఖ్యంగా జ్ఞానం అనేది మనిషికి ఉండాలి. జ్ఞానం ఇవ్వాలంటే ఆ తల్లి కటాక్షం ఉండాలి. జ్ఞానస్వరూపిణి ఆమె. జ్ఞానస్వరూపైన త్రిమూర్తురాలైన ఆ సరస్వతి అమ్మవారు ఆమెను కొలవడం వల్ల మనకి అనేక శుభాలు జరుగుతాయి. ఎందుకంటే మన దగ్గర సరస్వతి నాలుకపై ఎప్పుడు మనిషిని పదునైన వ్యక్తిగా మార్చడానికి ముఖ్యంగా కారణం తనలో ఉన్న అలవాటు. ఒకటి మాట తీరు. మాట అనేది మనం స్మూత్గా మాట్లాడుతుంటే ఎలా మాట్లాడాలో చౌక్యంగా మనం తెలుసుకుంటే లౌక్యంగా అనేది ఉండాలి. ఎక్కడ ఎలా మనం ఫ్యూచర్లో ఎదగటానికి వాళ్ళు ఫాలో అయ్యే టిప్స్ అనమాట. మాటల వల్లే మనకి జాబ్స్ కూడా స్కిల్స్ వల్ల కూడా ఉంటాయి. మన జ్ఞానం అనేది సరస్వతి దేవి వల్లనే కలుగుతుంది. కాబట్టి సరస్వతి దేవి కటాక్షం ఉంటే మనం సకల శుభాలు మన వెంట ఉంటాయని పండితులు ఋషులు కూడా చెప్తున్నారు. ఆమె ఇలా ఉద్భవించిందనమాట. ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కానీ మనుషులలోని అజ్ఞానానికి తొలగించి జ్ఞాన ప్రసాదించడానికి సరస్వతి దేవి ఉద్భవించి అన్ని పురాణాలు చెబుతున్నాయి అనమాట. ఆమె ఉద్భవించడానికి కారణం మనిషి అజ్ఞానాన్ని